వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడపిల్లల కోసం కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు. ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిల ఉన్నత చదువులకు ఉపయోగపడే పథకం. బ్యాంకు లోన్లకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందన్న చంద్రబాబు. నల్గొండ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనమైందని వెల్లడి. కేసీఆర్ ను తెలంగాణ సమాజం కీత్కరించిన బుద్ధి రాలేదని విమర్శించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్దాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపాటు. పవన్ తనను రౌడీ అన్నారని శ్రీనివాస్ మండిపాటు. చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారని ఎద్దేవా. సొంత అన్న నాగుబాబును కూడా మోసం చేశారని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రతి విషయంలో మనసు పెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం అన్నదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని 23,458 కుటుంబాలకు 161.86 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ. ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది, మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది, మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి. ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం. 107,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా. అంటే ఏప్రిల్ 15th నుంచి జూన్ 15th మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 107,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి. మనమేమో ఏకంగా 107,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్న ఈ స్థాయి సహాయం. ఆడపిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కారాదన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్తగా కలలకు రెక్కలు పథకంకు రూపకల్పన చేసింది.
అధికారంలోకి వచ్చాక అమలు చేసే ఈ పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చదువుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా వారికి బ్యాంకు లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకమని వివరించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వం భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాజకీయాలకు ప్రాధాన్యత రావాలి. ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే, రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది, ఇది కరెక్ట్ కాదు. 50% జనాభా ఉన్న మహిళలు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశమంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ఇప్పటికే 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 22 కొత్త పథకాలు తీసుకొచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి ప్రతి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతటితో ఆగలేదు. ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 33% రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో, అదే మాదిరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం. ఈరోజు మీరు చూసి దేశంలో ఎక్కడా లేవు. ఏ ఊరికి పోయినా ఏవైతే డాక్రా సంఘాలు ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఇవి ప్రపంచానికే ఆదర్శమైనాయి. భారతదేశం మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడుండే మహిళల్ని మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహాశక్తిలో మీరు ఒకసారి చూస్తే మేము ఒక 5 కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది. ఈ 5 కార్యక్రమాల్లో ఒకటి, అందరినీ చదివించే బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాలు మనం చూస్తే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం. బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు. పానగల్లోని తాగునీటి శుద్ధ కర్మాగారాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఏ ఊరికి వెళ్లినా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథతో నీళ్లిచ్చామని చెప్పడం అబద్దమన్నారు. డిమ్డి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిరోజు 4 నేతలు పార్టీ మారబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు కోమటిరెడ్డి. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కోట్లతోని ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి నల్గొండ మున్సిపల్ అంటే 600 కోట్లు 80 రోజులలో. అసలుంటప్పుడు మీరు నాకు ఎంత మెజార్టీ ఇవ్వాలి, నా కాన్స్టిట్యున్సీకి రఘువీరెడ్డికి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. అదే చెప్పిన 1,00,000 మెజార్టీ ఇస్తే ఇంకా ఉత్సాహంగా 4 ఏళ్ళు పనిచేస్తా అని చెప్తున్నా. ఇవాళ మేము కూడా చెప్తున్నాం, మీరు సాగర్ కాన్స్టిట్యున్సీలో రఘువీరెడ్డి గారు సొంతం కాన్స్టిట్యున్సీ జయవీరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మీరు మంచి యువ నాయకుడిని, మంచి భవిష్యత్తుతో పాటు మంచి నాలెడ్జ్ ఉన్న నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఏ మంత్రులైనా ఒక 2-3 సంవత్సరాలకే అన్ని బదనాలు ఉండేవి. జగదీష్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే ఇలా 1000 కోట్లకు ఎదిగిండు బస్ కిరాయిలు అన్నీ. జానారెడ్డి గారు ఎప్పుడైనా అవినీతి మచ్చయిందా? ఎవరైనా జానారెడ్డి లంగా జానారెడ్డిని తిట్టంగా చూసిండ్రా? అలాంటి నాయకుడు ప్రాంతంలో 1,00,000 మెజార్టీ తగ్గకుండా రావాలని నా విజ్ఞప్తి. నేను జయవీరెడ్డి గారు, నేను మీకు 2 ఎమ్మెల్యేలు అనుకోని 2 మంత్రులు అనుకోరు. మీరు మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్లో 15 ఈ 1 మంత్ కష్టపడండి. ఈ 2 కాన్స్టిట్యున్సీలతో కాంపిటీషను. మినిస్టర్గా నా బాధ్యత ఏంటంటే 1,00,000 రావాలి, అక్కడ ఉత్తమ్ కుమార్కి 1,00,000 రావాలి. జయవీరెడ్డి గారు వాళ్ళ సొంత సోదరుడితో పాటు జానారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ, అప్పుడు జానారెడ్డి గారికి మీరు గౌరవం ఇచ్చినట్టు నేను కూడా నా కాన్స్టిట్యున్సీకి ఎంత బడ్జెట్ పెట్టినో దానికంటే ఎక్కువ పెట్టుకుంటాం మేము. ఎందుకంటే ఇది గతంలో జానారెడ్డి గారు చేసిన రోడ్లన్నీ పోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించిన బుద్ధి రాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్దాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ లో కథనబేరి సభలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్లోని మైత్రి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీలో నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు బండి సంజయ్. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే 500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ ను సంజయ్ ప్రశ్నించారు. కేసీఆరే పెద్ద అవినీతిపరుడంటూ సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత అంశాలను తోడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు నమ్మించే ప్రయత్నిస్తే ప్రజలు నమ్మరు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాయితీపరుడు అట. సరే, నిజాయితీపరుడుగా కరెక్టే, కానీ ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? మాట్లాడతలేరు. ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కాదా? ఇది ఇలా ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథా రాజా తదా ప్రజ, నేను దోసుకుంటున్నా, నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండగీసి పెట్టి రోడ్ల మీద పట్టించి పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను, ఎమ్మెల్యే నాయకులందరినీ. ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు. నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత, తెలంగాణ దోసుకున్న తర్వాత, కానీ దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవా నీ మీద? వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరువు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీలు అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా నువ్వు మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణం ఏంది? నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు,
నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు, పార్లమెంట్లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి కానీ మంత్రులు ఎంపీలు అడిగేటువంటి క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాక తాగివంటే నిన్ను తొలగిస్తారని తెలిసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి చెప్పిన తర్వాత రెండు రోజులు పెండింగ్ పెట్టి 2 రోజులు సమయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారి దగ్గర సమయం తీసుకొని ఆ 2 డేస్లో ఏం మాట్లాడినావు? జై తెలంగాణ అన్నమాట. జై తెలంగాణ వైపే కథం. మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసినావు, బయటకు వచ్చినావు, తెలంగాణ అన్నావు, ప్రజలు నమ్మించినావు, ఆ బతుకులు మొత్తం సర్వనాశనం చేసినావు. నీ చరిత్ర ఇది వాస్తవమా కాదా? నువ్వు చెప్పాలి దీని మీద. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ వాస్తవమా కాదా? ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా? అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయమని చెప్పిన తర్వాత తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. గత నెలలో భీమవరంకు వచ్చినప్పుడు తనపై కోపం లేదని అన్నారని, ఇప్పుడేమో తనను రౌడీ అంటున్నారని విమర్శించారు. భీమవరంలో స్థలం కొందామనుకుంటే తాను అడ్డుకున్నానని అంటున్నారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఉన్నారని పవన్ అన్నారని, భీమవరంలో అటువంటి వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తన మీద పవన్ కు ఎందుకంత అసూయ అనేది తనకు అర్థం కావడం లేదని చెప్పారు. నీకు స్థలం కావాలంటే నాకున్న 9 ఎకరాలు ఎక్కడ కావాలో చెప్తే అక్కడ ఇస్తానని తెలిపారు. తర్వాత ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి బ్యాలెన్స్ ₹1,00,000 ఇవ్వాలంటే ₹1,00,000 తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా, లేదా 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు వచ్చి ఎక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తూ తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని ఎవరైతే చేతుల్లో ఈ భూమి తనఖా పెట్టుందో, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళని హెచ్చరించి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేటట్లుగా చేసి ప్లాట్లు కొనుక్కున్న ప్రజలకు అండగా నిలబడ్డాం. దీన్ని కూడా వక్రీకరించి వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు ఏదన్నా మన దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున పనిచేస్తున్నాం మనం. ఇక్కడ దీన్ని కూడా ఇలాగా వక్రీకరించి భూముల రేట్లకు సంబంధించి కానీ, లేదా మట్టి తోలకాలకు సంబంధించి, నాకు సంబంధించి లేఅవుట్ గురించి కూడా ఏదో చెప్పారు. నిజంగా ఏదైతే మన మింటవారు తోట ఆడు సంబంధించి చాలా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా చెప్పాలంటే కనుక ఆయకట్టుకు చివరి భూములు అయ్యి అవన్నీ కూడా మొలక్క ముందుంటాయి, పొడుపుకి వెనక. అంటే వ్యవసాయం చేసుకోవాలంటే పంట నీరు రావాలంటే ఆకరణ వస్తాయి. అదే యనమదురు డ్రైన్కి వరద వచ్చిందంటే కనుక షట్టర్ క్లోజ్ చేస్తే ముందు మొలక ఇటు నుంచి మొలక మొదలవుతుంది, మొలక ముందు పొడుపుకి వెనకాల. అటువంటి భూములన్నీ కూడా చాలామంది రైతుల చేతుల్లో ఉన్నాయి. దానికి దారి తెన్ను లేదు. రైతులందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక డెవలప్మెంట్ కింద, అంటే ఒక రైతుకి నడకదారి మాత్రమే ఉంటుంది గట్లమ్మట. అలా కాకుండా రేపు పొద్దున్న అందరూ భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడం కోసం అందరూ కూడా రోడ్ల కింద ఎడగొట్టుకుని, లేఅవుట్ కాదు అది, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. లేఅవుట్ అంటే ఫ్లాట్లు కింద. ఎవరి భూమి వాళ్ళు అందరూ కూడా ఒకరికొకరు మార్గాలు ఏర్పాటు చేసుకునేటట్లుగా అందరినీ కలిపి దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించి కన్వర్షన్ ఫీజు అయ్యిని రోడ్లు వదులుకుని, భవిష్యత్తులో భీమవరం పట్టణం కంజెస్టెడ్ పట్టణం కాబట్టి ఇటు గొల్లల కోడేరు దాకా అభివృద్ధి చెందడానికే పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైతులను అందరినీ కూడా ఐక్యం చేసి అభివృద్ధి చేసింది. ఆ మధ్యలో ఏదైతే 40 ఫీట్ రోడ్డు ఉన్నదో ఆ 40 ఫీట్ రోడ్డుకి సంబంధించి ఆల్రెడీ రోడ్డు నిర్మాణం అందరూ కలిపి చేసుకున్నారు, రైతులందరూ కలిపి. తర్వాత భీమవరంలో సీఎం గారు ప్రోగ్రాం పెట్టినప్పుడు సీఎం గారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించుకున్న రోడ్డు మీదే మళ్ళీ అదనంగా కంఫర్ట్ కోసం కొన్ని వేల మంది ఎందుకంటే అప్పుడు వర్షాలు కూడా పడ్డాయి, అక్కడికి ప్రజలు వస్తే బస్సులు కానీ
కార్లు కానీ అవన్నీ దిగిపోకుండా దిగబడిపోకుండా ప్రజలకి ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళకి అసౌకర్యం లేకుండా అధికారులు తీసుకున్న చర్యలై దీన్ని కూడా ఒక కుంభకోణం కింద కుట్ర కింద అంటే ఇవాళ నిజంగా భీమవరంలో కనుక సీఎం గారు ఒక సీఎం వచ్చి మీటింగ్ పెట్టాలంటే కనుక ఏ పరిస్థితిలో కూడా ఒక లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ అనేది సరిపోదు, అనుకూలమైంది కాదు. అక్కడే హెలిప్యాడ్ దింపుతూ ఉంటే కనుక చెట్లు ట్రిమ్ చేస్తేనే దాన్ని పెద్ద ఇదిగా ఈ మీడియా రాసింది మనం చూసాం. డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ ఉంది. డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో దింపాలంటే కనుక అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చేశారు, అక్కడ దింపడానికి లేదు. అలాగే మన ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్లో హెలిప్యాడ్ దింపాలంటే కనుక అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అయితే ప్లేసే లేదు. హెలిప్యాడ్ దింపడానికి కూడా అక్కడ ఎన్ని బిల్డింగ్స్ అన్ని అడ్డొచ్చినాయి అని అధికారులు కుదరదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు. గత 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత దూషణలు, రౌడీయిజం చేయటం, ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ తగాదాలు పెట్టడం, ఇవన్నీ కూడా మేము చూసాం, మీరు కూడా చూశారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి రావడం మాకు చాలా బాధ కలిగించింది. మరి మేము కేసీఆర్ గారి విధానాల వల్ల కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము నియోజకవర్గం అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుని నడిచాను. నేను నా రాజకీయంలోని 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే కేవలం సిర్పూర్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసమే నేను పాటుపడ్డాను. కానీ నేను ఎక్కడ కూడా వేరే రాజకీయాలు కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలేదు. మరి మొన్న ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు కలిశారో అది చూసిన తర్వాత మేమంతా చాలా మనస్తాపానికి గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ముఖ్య అనుచరులు మనకింత అవమానం జరిగిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం సరైనది కాదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానివల్ల మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం, మరి 9 ప్రాజెక్టు కోసం, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సి ఉన్నాయి. వాటిలన్నింటినీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు పోతూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి వినయ్ గార్డెన్లో గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా పాత కొత్త అనే కలయిక లేకుండా మేము ముందుకు పోతాం. కోనప్ప గారు చేరేది అధికార పార్టీలో చేరి ఏదో చలాయించుకుందామని, ఏదో చేద్దామని చెప్పి పదవులు ఆశించి పోతున్నాడని చెప్పి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరి సమక్షంలో చెప్తూ ఉన్నాను, ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి కానీ ఈ జిల్లా అధ్యక్ష పదవి కానీ నాకు అవసరం లేదు. నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ 2 పదవులు గొప్పవి కాదు. నేను ప్రజలకి ఏ రకంగా నేను పని చేయగలుగుతాను, ఏ రకంగా సాయం చేయగలుగుతాను. ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయటమే నా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నెలల్లో చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మీడియా ముందుకు వస్తున్నారని చెబుతున్నారని, టీవీ ముందుకు వస్తా అంటే ఎవడు అవుతారు అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. ఖరీఫ్ కు సాగునీరు అందకపోవడానికి, తద్వారా కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. మిషన్ భగీరథ ఫెయిలూర్ ప్రాజెక్టును దుయ్యబట్టారు. కమిషనర్ల కక్కురితో మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారన్నారు. ఆ సలహా ఇచ్చిన అధికారి ఉరివేయాలని తాను సభలో చెప్పానన్నారు. ఇలా అవినీతిని అరికట్టబడే విధంగా ప్రభుత్వ పారదర్శకానికి ప్రతీకగా పనిచేయబడాలి అంటే ఒక ఆలోచన తలపుతోని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్
సమాచార హక్కు చట్టాన్ని అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఇలా మేము సమాచార హక్కు చట్టాన్ని ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెస్తే నువ్వేం చేసినవే? సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు నిన్నగాక మనం సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎలక్టరల్ బాండ్స్ ఏదైతుందో ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఎంతెంత పెట్టుబడులు సమకూర్చబడ్డాయని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతుందో దాన్ని బహిరంగ ప్రకటింప చేయాలని చెప్పంటే అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చబడే విధంగా ఏదైతుందో మేము వాస్తవాన్ని బహిర్గత పరిస్తే మరి రాజకీయ పార్టీ చందాలు ఇచ్చేటోడు ఇయ్యడు. ఒరియమ్మ కొత్తగా అమ్ముతుందే అంటున్నా. బ్యాంకులు ఏదైతుందో రాజకీయ పార్టీలకు చందాల కొరకున్నా అదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఏ విధంగా ఏ మేరకు ఆర్థిక సహాయం చేస్తుందో బయట పెట్టే బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పంటున్నా. సుప్రీంకోర్టు ఏదో రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం పెడుతుండో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పరిశీలింప చేయాలన్నట. అంటే ఏంటి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఈయన ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ గో. ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క తప్పిదాలను కప్పిపుచ్చడానికి రాజకీయ పార్టీల అవినీతి ఏ పెట్టుబడి వర్గాలను ఏ మేరకు ఏదైతుందో మరి ఫైనాన్స్ ఫండింగ్ పొందిన వాళ్ళతో వెలికి వస్తే వాళ్ళ భాగవత బండారం బయటపడతాయని చెప్పని ఎస్బీఐ ఏదైతుందో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి పరిధిలో పనిచేస్తుందే ఇవాళ అమిత్ షా పరిధిలో పనిచేస్తుంది, అమిత్ షా గారి పరిధిలో పనిచేస్తుందని చెప్పంటారా? ఇదేనా భారత రాజ్యాంగం నిర్వచించింది? లేకుంటే ఏమంటాడు, మేము మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. అసలు ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నదే? ఇవాళ ఏ వర్గమే కానీ సామాజిక వెనుకబాటుతనంతో మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించవచ్చు. అది హిందువులే కానీ ముస్లింలే కానీ. ఇలా హిందువులు కల్పించబడ్డ రిజర్వేషన్ కూడా వారిలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దట్ ఈస్ ఈవెన్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో. వాళ్ళు ఉండే సోషల్ బ్యాక్వర్డ్నెస్ నాట్ ఆన్ రిలీజియస్ బేస్. అంత పెద్ద మనిషి అమిత్ షా గారు వారు ఏం మాట్లాడారు? వారు కూడా కిషన్ రెడ్డి గారి లెక్క మాట్లాడితే ఎట్లనే? అమిత్ షా గారు కూడా ఏదైతుందో హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారి లెక్క మాట్లాడితే అది సమంజసమేనానే? ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నదే? నిజంగా తప్పిపోయి మళ్ళీ మూడోసారి బీజేపీ ఎన్డీఏ సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్య యత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య యత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్కు తరలించినట్లు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్తాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి 1 టౌన్ కు ట్రాన్స్ఫర్ చేశారని ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. Investigation, it came to light that Mana Geetanjali, she participated in one of the programs on 4th where she received a land patta. There she gave interview to few local media channels. Immediately it went viral on all the platforms. After getting viral, she was brutally trolled. The language she was told in doesn't have any space in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed and took the extreme step. Not only her, even her family members, her husband, her in-laws, they were not able to face the world. So this came to light in the investigation of Railways. Based upon that investigation from Railways Vijayawada, the case was transferred to the Tenali 1 Town Police Station. During this case, as per the inputs from the family members and the investigation and report of investigation officer of Railways,
We would be registering the case here in Tenali One town, and sections would be altered to the 306 APC, that is abetment to suicide. What Gitanjali went through is very disturbing. She was forced to commit suicide just because she posted a video out of excitement. As part of AP police and AP government, we are committed to the safety of women not only in physical space but in cyberspace also. Now these days cyber బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆడపిల్లల కోసం కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు. ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిల ఉన్నత చదువులకు ఉపయోగపడే పథకం. బ్యాంకు లోన్లకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందన్న చంద్రబాబు. నల్గొండ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనమైందని వెల్లడి. కేసీఆర్ ను తెలంగాణ సమాజం కీర్కరించిన బుద్ధి రాలేదని విమర్శించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్దాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపాటు. పవన్ తనను రౌడీ అన్నారని శ్రీనివాస్ మండిపాటు. చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారని ఎద్దేవా. సొంత అన్న నాగుబాబును కూడా మోసం చేశారని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.